లిక్కర్ స్కామ్ లో కవితకి క్లీన్ చిట్ పైన కేటీఆర్ ట్వీట్ చేశారు. రౌస్ అవెన్యూ కోర్ట్ అసలు లిక్కర్ స్కామ్ లో ఎటువంటి తప్పు జరగలేదని, తగినట్టుగా ఛార్జ్ షీట్ లో ఆధారాలను చూపించలేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితం గడిపినటువంటి మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్, కవిత ఈ ముగ్గురు కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. కొంత ఆవేదన భరితంగానే వారంతా కనబడుతున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ట్వీట్ చేశారు. ఈ అంశం పైన కవితకు న్యాయం జరిగింది, బీఆర్ఎస్ నాయకులపైన పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో తప్పుడు కేసులు పెట్టారని, నిజం గెలవనంత వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్లు ఆరోపణలు చేస్తూనే ఉంటాయని, లిక్కర్ స్కామ్ పేరుతో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ కొట్టారని, ఎప్పుడైనా చివరికి న్యాయమే గెలుస్తుంది అని కేటీఆర్ అన్నారు. సో కేటీఆర్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ట్వీట్లో మనం చూస్తున్నాం. సో లిక్కర్ స్కామ్ అనేటువంటి అంశాన్ని అడ్డు పెట్టుకొని పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎన్నికల్లో తమని ఓడించారని, దీనికి ప్రధానంగా బాధితుడిగా ఉండి అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా మేము కూడా ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇదే కారణమైందని, ఆ తర్వాత కవిత ఇప్పుడు న్యాయం గెలిచిందని, న్యాయం కనిపించిందని, సో మా నాయకులపైన పెట్టిన కేసులన్నీ కూడా ఈ కవితపై పెట్టిన కేసుల మాదిరిగానే తప్పుడు కేసులని, అయినా సరే మనం నిజం గెలవనంత వరకు ఆ రకంగా బీజేపీ కాంగ్రెస్లు మనపై ఆరోపణలు చేస్తూనే ఉంటాయంటూ కవిత కేటీఆర్ ట్వీట్ చేశారు. అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాస్ నౌ బికమ్ ద న్యూ నార్మ్ ఇన్ న్యూ ఇండియాలో ఇదొక అలవాటు అయిపోయింది. ఆరోపణలు చేయాలి, మీడియా ట్రయల్స్ నడిపించాలి, రకరకాల లీక్స్లు ఇవ్వాలి, రకరకాలుగా కొంత సంచలనం రేపిన తర్వాత ఈ కేసుని కొట్టివేయాలి, వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళని పూర్తిగా డౌన్ఫాల్ చూసిన తర్వాత కేసులను కొట్టివేయడం అనేది ఒక న్యూ ఇండియా పద్ధతిగా మారిపోయిందని కేటీఆర్ అంటున్నారు. సో కేటీఆర్ ట్వీట్పై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. మధు, సో కవితకి బెయిల్ రావడాన్ని ఇప్పుడు కేటీఆర్ సమర్థించాడు, కేటీఆర్ ఒప్పుకున్నారనుకోవాలా, లేదంటే కవిత న్యాయం జరిగింది, ఈ కేసును అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ని ఓడగొట్టారు, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయింది అని అంటున్నారంటే ఎలా చూడాలి? కేటీఆర్ ట్వీట్కి అర్థం ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీలో ఉన్నటువంటి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత మొత్తం 23 మంది, కేజ్రీవాల్, సిసోడియా, కవిత, ఇంకా చాలామంది లిస్టుకు సంబంధించి దీంట్లో కవిత విషయంలో, కేజ్రీవాల్ విషయంలో కేటీఆర్ ట్వీట్ చేస్తూ మొదట కేజ్రీవాల్ గురించి మెన్షన్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టడానికి కేజ్రీవాల్ పైన ఈ లిక్కర్ స్కామ్, లిక్కర్ కేసు అనేటువంటిది తెరపైకి తెచ్చి లాభపడ్డది బీజేపీ. అక్కడ సేమ్ అట్లే విధంగా అసెంబ్లీ పార్లమెంట్ విషయంలో, ఇక్కడ భారత రాష్ట్ర సమితి విషయంలో కూడా అదే యాజిటీస్గా ఇంప్లిమెంట్ చేశారు, లబ్ధి పొందారు. బీజేపీ, కాంగ్రెస్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాయి. సో దానివల్లనే పార్టీకి నష్టం జరిగింది. కేవలం కవిత లిక్కర్ కేసు వల్లనే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఏర్పడేది అనేటువంటిది కేటీఆర్ ట్వీట్ చేయడంతో కవిత మాట్లాడారు, రియాక్ట్ అయ్యారు. కవిత కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చారు. మొదట కేటీఆర్ అన్నగారు ట్వీట్ చేశారు అంటూ మాట్లాడుతూనే తర్వాత కేటీఆర్ పైన చాలా విరుచుకుపడిపోయారు కవిత. కేటీఆర్ ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవాలి? కేటీఆర్ ట్వీట్ ద్వారా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు? కేటీఆర్ ట్వీట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ ఒకటే, అంటే ప్రతిసారి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ రకమైనటువంటి కేసెస్ని తెరపైకి తెచ్చారు. అందులో భాగంగానే లిక్కర్ కేసుని తెరపైకి తెచ్చారు అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా చెప్తా ఉన్నారు కేటీఆర్. దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అక్కడ ఓడించడానికి లిక్కర్ కేసుని తెరపైకి తెచ్చి అక్రమంగా జైల్లో పెట్టారు అనేటువంటిది. సో మొత్తానికి కవిత ఈ కేసులో నుంచి బయటపడడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి స్టేట్మెంట్ అనేటువంటిది ఆయన చాలా క్లారిటీగా అందులో ఆయన మీనింగ్, ఆయన రాసినటువంటి రాతల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఫ్యూచర్లో ఎన్నో సందర్భాల్లో గతంలో చేసినట్టుగానే మళ్ళీ బీజేపీ, కాంగ్రెస్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉండొచ్చు. గతంలో కూడా చేసింది, ఇదే ఆరోపణలు చేశారు. లాస్ట్కి జస్టిస్ ఫైనల్ అయింది, ఎవరు దీంట్లో ఎలాంటి తప్పు లేదు అనేటువంటిది కవితకు అభినందనలు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాకపోతే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లో భారత రాష్ట్ర సమితిని, బీఆర్ఎస్ పార్టీని ఈ కవిత అరెస్టు, కవిత లిక్కర్ కేసు ఈ అంశాన్ని ముడిపెడుతూ దెబ్బతీశారు అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం పైన కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. సో మొత్తానికి కేటీఆర్ చెప్పాలనుకున్నది కాస్త డిఫరెంట్ రూట్లో, కాస్త కన్ఫ్యూజన్ రూట్లో చెప్పారా అనేటువంటిది అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రస్తుతం. సో ఈ అంశం పైన కేటీఆర్ కవితకు క్లీన్ చిట్ రావడం ఈ విషయంలో బాగుంది అని చెప్పినట్టే అక్కడికి పుల్ స్టాప్ పెట్టినట్టు ఏం కాకపోతుండే. కానీ ఈ కేసును అడ్డం పెట్టుకొని భారత రాష్ట్ర సమితిని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతీసింది బీజేపీ, కాంగ్రెస్ అనేటువంటిది ఆయన చెప్పదలుచుకున్నారు. ఎందుకంటే ఎన్నికల టైంలో కాంగ్రెస్
పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కవితను అరెస్టు చేయలేదు, బీఆర్ఎస్కు బీజేపీకి ఒప్పందం ఉందనేటువంటిది అట్లా కాంగ్రెస్ లాభపడితే పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి మేము అరెస్టు చేశామనేటువంటిది బీజేపీ లబ్ధి పొందే ప్రయత్నం చేసింది. సో ఇరు పార్టీలు, రెండు జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ లబ్ధి పొందాయి, కానీ ఓవరాల్గా బీఆర్ఎస్ నష్టపోయింది ఇటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ విషయంలో అనేటువంటిది ఆయన చెప్పాలనుకునేటువంటి ట్వీట్ రూపంలో చెప్పారు. చెప్తూనే కవితకు ఇచ్చినటువంటి క్లీన్ చిట్ పైన కూడా ఆయన మెన్షన్ చేయడం, కాకపోతే కవిత దీన్ని కాస్త సీరియస్గా తీసుకుంటూ కేటీఆర్ వ్యాఖ్యలపైన మాట్లాడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో కేటీఆర్ ప్రస్తుతం చేసినటువంటి ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది, చర్చనీయాంశం అవుతా ఉంది. ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసు ద్వారానే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఓడిపోయామని, కవితకి న్యాయం దొరికిందని, ఇదే మాదిరిగా తప్పుడు కేసులు పెట్టి మా నాయకులపైన మాట్లాడుతున్నారని, రేపటి రోజున అవి కూడా నిరూపితం కావని, మీడియా ట్రయల్స్ పెట్టడం, ఆరోపణలు గుప్పించడం, మమ్మల్ని పూర్తిగా బదనాం చేసి బర్బాద్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కేసులో మేము గెలుస్తున్నామని, గెలవనంత వరకు మా పైన కాంగ్రెస్ బీజేపీ ఈ రకంగానే మాట్లాడుతూ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఒకసారి క్లీన్ చిట్ వచ్చిన తర్వాత కవిత మాట్లాడుకొచ్చారు. కవిత కూడా ఏం మాట్లాడారో చూద్దాం. జై తెలంగాణ, సత్యమేవ జయతే. మేము ముందు నుండి ఏదైతే తెలంగాణ ప్రజలకు చెప్తూ వచ్చామో అదే విధంగా ఇవాళ కోర్టు కంప్లీట్గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దాంట్లో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది. అదేవిధంగా ఈ కేసు పెట్టినటువంటి సందర్భంలో అనేక సార్లు ఢిల్లీకి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా తెలంగాణ జాగృతి నాయకులు, నన్ను అభిమానించేటటువంటి అన్నదమ్ములు, మిత్రులు అనేక మంది నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. చాలామంది పేద కార్యకర్తలు డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. ప్రతి హియరింగ్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది నాకు తెలుసు. అటువంటి వారిని జీవితంలో నేను మర్చిపోకుండా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటానని వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఆ సమయంలో నా పిల్లలతోని అండగా నిలబడ్డటువంటి మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మా అత్త మామయ్య గారికి, మా మదర్కి, ఫాదర్కి, అదేవిధంగా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ ఏదైతే వాళ్ళు 5.5 నెలలు నరకయాతన అనుభవించినారో వారిని ఇంకా మంచి మనుషులుగా తయారు చేసిందని నేను బలంగా నమ్ముతూ, ఆ దేవుడిచ్చినటువంటి వరంగా నా కుటుంబం ఇవాళ నాతో నిలబడి ఉండడం, నా కుటుంబంతో పాటు జాగృతి కుటుంబం, తెలంగాణ కుటుంబం నిలబడి ఉండడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.